Audio Jungle. సెలెక్ట్ చేసుకొని కొంచెం మట్లాగండి. ఉమ్మగారు చెప్పారు కదా, మీకు శ్రీనివాస్ గారికి నేను ఫోన్ చేస్తాను. మన స్టేట్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారము ప్రతి శనివారం మూడో శనివారము స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి టేకప్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ పోయిన మూడో శనివారం కుదరక ఈ శనివారానికి పోస్ట్పోన్ చేశారు. ఈ శనివారం సందర్భంగా మన ఈ ఎర్రబాలెము నవలూరు రోడ్లో మొత్తం 250 మొక్కలు నాటడం జరుగుతుంది రోడ్డుకి ఇరువైపులా. అలాగే మంగళగిరి మండలంలో కానీ మా తాడేపల్లి మండలంలో మొత్తం తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో 50,000 మొక్కలు నాటాలని చెప్పేసి ఈ సంవత్సరానికి లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. దాని ప్రకారము ప్రతి శనివారము ఈ ప్రోగ్రాం ప్రతి మూడో శనివారం ఈ ప్రోగ్రాం ఉంటుంది. అలాగే మిగతా డేస్లో కూడా ప్లాంటేషన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీంట్లో 4 విభాగాలుగా చేసుకొని మేము ప్లాంటేషన్ చేస్తున్నాము. ఒకటి రోడ్డు సైడ్న ఎవెన్యూ ప్లాంటేషను, ఇంకోటి చెరువుల చుట్టూతా ప్లాంటేషను, తర్వాత మియావాకి ప్లాంటేషన్ అని చెప్పేసి అర్బన్ ఫారెస్ట్ ఒకటి తయారు చేస్తున్నాము. ఓపెన్ ప్లేసెస్లో, కాలనీ ఓపెన్ ప్లేసెస్లో ఎక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీ ఉందో అక్కడ అర్బన్ ఫారెస్ట్ లాగా మియావాకి ప్లాంటేషన్ ఒకటి చేస్తున్నాము. తర్వాత బ్లాక్ ప్లాంటేషన్ ఒకటి చేస్తున్నాము. ఈ ఈ ఈ కార్యక్రమాలు మొత్తంలో కూడాను 50,000 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారి ప్రోత్సాహంతో మొత్తం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దీంట్లో భాగంగా స్వచ్ఛతకి సంబంధించి ఈరోజు వచ్చేసేసి ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. దాంతోపాటుగా ఆకుపచ్చదనం పెంచడం కోసము ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మనము ఈ యొక్క కీలకమైన రోడ్డు ఎర్రబాలెం నుంచి నవలూరు మీదుగా సెక్రటేరియట్కి వెళ్ళే రోడ్డు, ఈ కీలకమైన రోడ్లో మొక్కలు నాటడం ద్వారా అది మన యొక్క మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఒక బ్యూటిఫికేషన్ని పెంచటము, దాంతోపాటు హరిత వనాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని కూడా పెంచడం కాన్సెప్ట్గా తీసుకున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ స్థానిక పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఎర్రబాలెం నవలూరు గ్రామ పరిధిలోని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.